వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక అసలు రెండు తెలుగు రాష్ట్రాలలో, అటు తెలంగాణలో కావచ్చు, ఇటు ఏపీ, ఈ రెండు రాష్ట్రాల్లో ఎందుకు సోషల్ మీడియా పైన ఇంత కక్షపూరితం, ఎందుకు ఇన్నిగనం కేసులు పెడుతున్నారు, ఎప్పుడు ఎక్కడ ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియదు, ఎప్పుడు ఎవరిపైన ఎలాంటి కేసులు పురమాయించిన పరిస్థితి తెలియదు. హైదరాబాద్లో ఒక పక్క 144 సెషన్, ఇంకో పక్క ప్రతిపక్షాలు కావచ్చు, ఇటు సర్కారులో ఉన్న అధికారుల నుంచి వీళ్ళని అరెస్ట్ చేస్తాం, వాళ్ళని అరెస్ట్ చేస్తాం, ఇప్పుడు అరెస్ట్ చేస్తాం, రేపు అరెస్ట్ చేస్తాం, ఎల్లుండి అరెస్ట్ చేస్తాం అని ఒకరు, బాంబులు వెళ్తే అని ఇంకొకరు, అసలు అరెస్టే లేదని ఇంకొకరు. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? ఉంటే అసలు ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటుంది? సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ మనతోటి అడ్వకేట్ ఉన్నారు, జక్క లక్ష్మణ్ అన్న. ఒకసారి ఆయనతో మాట్లాడు. అన్న నమస్తే. నమస్తే. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? నెల రోజుల పాటు ఒక పక్క 144 సెషన్, ఇంకో పక్క హైదరాబాద్లో, ఇంకో పక్క అసలుకి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఎవరు నిరసన చేయకుండా పర్మిషన్లు వేస్తారు. అసలు ఏంది 144 సెషన్ కథ నెల రోజుల పాటు? ఒక్కటి ఇప్పుడు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, తెలంగాణ పోలీస్ యంత్రాంగం ఒకటి గమనించాలి. అంటే రాష్ట్రం అంటే ఏర్పడ్డ తర్వాత కావచ్చు, ఇండిపెండెన్స్ అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కావచ్చు, నాకు తెలిసి ప్రజలందరికీ తెలుసు కావచ్చు, పోలీసులు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయడం అనేది నాకు హిస్టరీలో ఫస్ట్ టైం అనుకుంటా. అంటే నిజంగా పోలీస్ మీరు ఏమనుకుంటున్నారు, మీరు ఒక గౌరవప్రదమైన హోదాలో ఉన్నారు, ఒక ప్రభుత్వ అధికారులు మీరు, అంటే మీకు కూడా రక్షణ లేదు. అంటే మీరు ఎవరిని రక్షిస్తున్నారు? ఇప్పుడు కొందరు పోలీసులు రోడ్ల మీదకి ఎక్కుతున్నారు, కొందరు పోలీసులు ఏమో మీరు అన్నట్టు సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధిస్తున్న జర్నలిస్టుల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక ముచ్చట, గతం 10 సంవత్సరాలలో ఎక్కడ మన తెలంగాణ రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్ర పోల దగ్గర కూడా సోషల్ మీడియా వాళ్ళ పైన కేసులు పెట్టిర్రు, ఏకదమ్ వాళ్ళని లిఫ్ట్ చేసిర్రు అనే వార్త ఈయన రాకుండే. కానీ ఇప్పుడేందు ఈ రెండు రాష్ట్రాలు పోటాపోటీ పడుతున్నారా? మీరు ఇన్ని అరెస్ట్ చేస్తే మేము ఇంతమందికి నోటీసులు ఇస్తాం, మీరు ఇంతమందికి నోటీసులు ఇస్తే మేము హఠాత్తుగా వీళ్ళని లిఫ్ట్ చేస్తాం, వీళ్ళపైన ఈ కేసులు పురమాయిస్తాం, వాళ్ళపైన ఆ కేసులు పురమాయిస్తామని. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో రెండిట్లో అదే పరిస్థితి ఉంది. ఎందుకు అట్లా సోషల్ మీడియా? అంటే ఇక్కడ ఒకటి మనం గమనించాలి, నిజంగా ప్రభుత్వాలు తప్పు చేస్తున్నప్పుడు సోషల్ మీడియా వారియర్స్ ప్రశ్నిస్తూనే ఉంటారు. అది ప్రభుత్వాలు మారొచ్చు కానీ వాళ్ళ గొంతు మాత్రం మారదు. ఇక్కడ వాళ్ళు నిజంగా తప్పు చేయనప్పుడు వీళ్ళ మీద కేసులు పెట్టవద్దు. నిజంగా వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. వీళ్ళు ప్రశ్నించడం ఆపాలంటే వీళ్ళ మీద ఐటీ యాక్ట్ కావచ్చు, బిఎన్ఎస్ఎస్ యాక్ట్ 351, 352, 353 సెక్షన్స్ పెడుతున్నారు. అంటే ఆ సెక్షన్స్ కూడా వాళ్ళకి అట్రాక్ట్ కావు. వీళ్ళకి ఇంకోటి, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నేను మీ ఛానల్ ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే, రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సోషల్ మీడియాలో కావచ్చు, సోషల్ మీడియా జర్నలిస్టుల మీద, సోషల్ మీడియాలో ప్రశ్నించే వాళ్ళ మీద మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయొద్దని క్లియర్గా జడ్జిమెంట్ ఉంది. అదేవిధంగా అరుణేష్ కుమార్ జడ్జిమెంట్ అనేది క్లియర్గా సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. 7 సంవత్సరాల లోపున నేరాలు అయితే ఏవైతే అఫెన్సెస్ ఉంటావో, ఇంప్రిజన్మెంట్ పడేటువంటి, కన్విక్షన్ పడేటువంటి ఎఫ్ఐఆర్స్ ఉంటావో, సెక్షన్స్ ఉంటావో, ఆ కేసులలో మీరు అరెస్టులు చేయొద్దని. ఇప్పుడు మీరు అన్నట్టు సోషల్ మీడియా వారియర్స్ మీద అయ్యేటువంటి ఎఫ్ఐఆర్లు ఏవైతే ఉన్నాయో అవి బిలో 3 yearsవే ఉంటున్నవి మోస్ట్ ప్రాబబ్లీ, లేదంటే బిలో 7 years ఉంటుంది. అందులో అరెస్ట్ చేస్తున్నారు కొందరు. ఈ మధ్యలో గౌతమ్ లాంటి వాళ్ళని అరెస్ట్ జైలు కూడా పంపిస్తున్నారు. ఇలా జైలుకు పంపడం వల్ల ఎవరికి అంటే లీగల్గా ప్రాబ్లం అయ్యేది పోలీస్ యంత్రాంగానికి, కన్సల్ట్ ఇన్వెస్టిగేషన్ అధికారికే ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ మీద లీగల్గా మేము మాలిషియస్ ప్రాసిక్యూషన్ కింద లీగల్ యాక్షన్ తీసుకుంటే, ఈరోజు ఈ మధ్యలో ఏపీ హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, సోషల్ మీడియా వారియర్స్ మీద ఎఫ్ఐఆర్ చేసినందుకు మీరు ఇలా చేయడం తప్పు. చాలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నవి, హైకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నవి. మీరు హైకోర్టు జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్కి అతీతంగా మీరైతే డ్యూటీ నిర్వహించట్లేదు కదా, మీరు వైలేట్ చేస్తున్నారు కాబట్టి మీరు రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఏపీ హైకోర్టు చురకలు అందించడం జరిగింది ఎవరికి? పోలీస్ యంత్రాంగానికి. ఇప్పుడు మేము ఆన్ బిహాఫ్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ మా సోషల్ మీడియా వారియర్స్ మీద కూడా అక్రమ కేసులు తెలంగాణ పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేయడం, స్టేట్లో, డిస్ట్రిక్ట్స్లో కూడా పెట్టడం జరిగింది. ఎట్లాంటి కేసులు పెడుతున్నారు వాళ్ళు? అంటే మీకు ఐటీ యాక్ట్ అనేది పెట్టొద్దని సుప్రీంకోర్టే చెప్పింది, కానీ పెడుతున్నారు. అదేవిధంగా మీకు చెప్పిన 351 Clause 1, 352, 353, 336 Clause 2 పెడుతున్నారు, Clause 4 పెడుతున్నారు. అంటే వీళ్ళు ఫోర్జరీ చేసినట్టు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఫోర్జరీ అవుతుంది, అది అట్రాక్టే కదా అది. అంటే అది 7 years, 3 years కొన్ని, అంటే కావాలని సెక్షన్స్ మాత్రమే పెడుతూ, ఒక కంప్లైంట్ ఉంటే ఒక సెక్షన్ వస్తున్నది. అంటే వాళ్ళ సెక్షన్స్ పెట్టడం కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ విషయాలను మేము అన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తున్నాము. ప్రాపర్ డాక్యుమెంటేషన్ కూడా ప్రిపేర్ చేసాం, రెడ్ పిటిషన్ ఫైల్ చేస్తున్నాము. అది సీరియస్గా దాని మీద హోమ్ మినిస్ట్రీని కూడా పార్టీ చేస్తూ మేము ఆ పిటిషన్ వేయబోతున్నాం త్వరలో. అయితే మీరు అన్నట్టు సుప్రీంకోర్టు చెప్పినా, హైకోర్టు చెప్పినా, దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ఉన్నా, ఓపెన్ గా ఇప్పుడు హైదరాబాదితులు ఉన్నారు మనందరికి ఎరకని, ఎవరైనా ఇల్లు పోతుందంటే ఎందుకు మాట్లాడకుండా ఉంటారు, వాళ్ళ బాధలు చెప్పుకుంటారు, వాళ్ళు పడ్డ కష్టమాలు చెప్పుకుంటారు. కానీ అవి పోస్ట్ చేసినా మీ పైన కేసులు పెడతాం, మీ పైన ఎఫ్ఐఆర్లు నమోదైతాయి అని అధికారుల్లో ఉండే ఒక మంత్రులే హెచ్చరికలు చేసుడు అనేది ఎంతవరకు న్యాయం? అంటే ఇక్కడ అసలు చేసే హక్కు ఉంది అట్లా? అసలు అనే హక్కు మంత్రికి లేదు. ఫస్ట్ నేను చెప్తున్నా మీకు ఆద్య టీవీ ద్వారా
అలా అనే హక్కు మంత్రికి లేదు. కన్సెంట్ హైడ్రా డిపార్ట్మెంట్కి ఉంది. ఎవరో ఇప్పుడు ఆయన రంగనాథ్ గారు ఉన్నారు కదా, ఆయనకు మాత్రం ఆయన అథెంటికేషన్ ఆఫీసర్ ఆయన చెప్పొచ్చు. అది చెప్పడం కూడా ఓరల్గా చెప్తే కోర్టు నమ్మదు, పబ్లిక్ నంబరు. ఆ ఓనర్ ఎవరైతే పొజిషన్లో ఉంటున్నారో ఆయనకు రిటర్న్గా నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత ఇచ్చిన వ్యక్తి దాని గురించి చెప్పొచ్చు. ఇప్పుడు మేము హైదరాబాద్ తరపున మేము హైకోర్టులో పిటిషన్ కూడా వేసినాం కాబట్టి మాకు అథారిటీ ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను నేను. వీఆర్ అథారిటీ, వీఆర్ వకాలత్ హోల్డర్ మేము వాళ్ళకి. కాబట్టి మేము చెప్తున్నాం. ఇట్లా మంత్రులు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తుంటే అంటే అంత ప్లాన్ కొద్దీ చేస్తున్నారా, ప్లాన్ కొద్దీ కూల్చేస్తున్నారా? నిజంగా మంత్రులు ఇళ్ళను కూల్చితే వాళ్ళు అలాగే మాట్లాడతారా? ఊరుకోవట్లేదు కదా. చాలా మంది బిగ్ రియాలిటీస్ ఇల్లు కూడా ఉన్నాయంట మా చెరువులలో, అవి కూల్చట్లేదు. మరి ఎందుకు కూల్చట్లేదు అంటే కామన్ మ్యాన్ ఒక పేద వ్యక్తికి చట్టం ఎలాగైతే హెల్ప్ చేస్తుందో, ఎలాగైతే నీకు రియల్టర్ కూడా అదే చేస్తుంది కదా. అందుకే మేము హైదరాబాద్ తరపున హైకోర్టులో రిట్ పిటిషన్ మూవ్ చేసాం. స్టే కూడా వచ్చినాయి చాలా వాటిలలో. వాళ్ళ తరపున కొట్లాడుతున్నారు, స్టే ఇస్తున్నారు. కానీ అదే సబ్జెక్ట్ ని ప్రసారం చేసినా, పోస్టులు చేసినా ఎందుకంత ఉలిక్కిపడే పరిస్థితి? అంటే ఇక్కడ ఒకటి మనం గమనించాలి. అంటే నిజంగా వాళ్ళు తప్పు చేస్తున్నారా, హైడ్రా బాధితులు తప్పు చేస్తున్నారా? హైడ్రా బాధితులు ఎక్కడ ఎవరు తప్పు చేసినట్టు ఇక్కడ మనకు కనబడట్లేదు. వాళ్ళు నివసిస్తున్నారు. రాజ్యాంగం ఇచ్చిన రైట్ వాళ్ళకి. మనము బ్రతికే స్వేచ్ఛను జీవించే లివింగ్ రైట్ని రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఇచ్చింది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. ప్రజెంట్ రూలింగ్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో హైడ్రా బాధితులకు న్యాయం చేయాలి. వాళ్ళు నిజంగా మీరు మూసిని సుందరీకరించాలనుకుంటే ఫస్ట్ వాళ్ళకి నివాసం కల్పించాలి. అట్లా సుప్రీంకోర్టు చాలా జడ్జిమెంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. రీసెంట్గా లక్ష్మణ్ సార్ బెంచ్ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకి నివాసం కల్పించక ముందు మీరు కూల్చే అధికారం మీకు లేదు. వాళ్ళ జీవించే హక్కుకు భంగం కలిగించే రైట్ ఏ ప్రభుత్వ ముఖ్యమంత్రికి లేదు, ప్రధానమంత్రికి కూడా లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ క్లియర్గా చెప్తున్నారు. మీరు మీరు వైలేట్ చేస్తున్నారు కాబట్టి చట్టాన్ని మీరు అతిక్రమిస్తే రేపటి రోజు కాన్సిక్వెన్సెస్ చట్ట ప్రకారం వెళ్తే ప్రభుత్వం ఇప్పుడున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, అయితే మా అందరికీ ఎరకనే మీడియా ప్రెస్ మీట్లు పెట్టి కావచ్చు, ఇంకొంతమంది మీడియాని పిలిచి చిట్చాట్లలో కావచ్చు, దీపావళికి ముందే పెద్ద బాంబు వెళ్ళబోతుంది, దీపావళి తర్వాత దీనికంటే ఎక్కువ బ్లాస్ట్ జరగబోతుంది, అది చాలా సీరియస్నెస్ ఉంటుంది, పలానా కేటీఆర్ని అరెస్ట్ చేస్తాం, ఆయన ఈ అవినీతి చేసిండు, ఆ అవినీతి చేసిండు, ఇట్లాంటి ముచ్చట్లన్నీ చెప్తున్నాడు. ఆల్రెడీ కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రానికి పెట్టుబడులు రావడం కోసం పలానా సట్టైన అమౌంట్ మేము ఖర్చు పెట్టడం వల్ల దాదాపు 700 కోట్లకు పైగా నిధులు మళ్ళీ రాష్ట్రానికి వచ్చినాయి. అయినా కూడా అరెస్ట్ల పర్వం. అసలుకి ఏంది ఈ డ్రామా, అరెస్ట్ నాటకం ఏంది? అసలుకి ఇన్కేస్ చేస్తే గనక ఎలాంటి సెక్షన్స్ పెట్టే అవకాశం ఉంది? అంటే ఇక్కడ అంటే యాజ్ పర్ మాకు తెలిసిన ఇప్పుడు మేము కేటీఆర్ గారి తరఫున వకాలతో మేము కొన్ని కేసెస్ కూడా చూస్తున్నాం కాబట్టి కేటీఆర్ గారితో కూడా డిస్కస్ చేశాము ఈ ఇష్యూస్, కొన్ని ప్రీవియస్ ఇష్యూస్ గురించి. అంటే ఇక్కడ కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి వారు చెప్పడం జరిగింది క్లియర్గా. ప్రెస్ మీట్లో నేను ఎలాంటి తప్పు చేయలేదు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి ఇక్కడ రేస్ నిర్వహించడం జరిగింది. ఆ కమిటీని ఒప్పించడానికే మాకు నానా యాతన ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసింది, మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసింది. దేశవ్యాప్తంగా కూడా దీన్ని ప్రచారంలోకి తీసుకురావడానికి హైదరాబాద్కి ఇక్కడ ఇంకోటి మనం గమనించాలి. అంటే కేటీఆర్ గారికి ఇక్కడ ఎందుకు ఏ సెక్షన్స్ ఆయన మీద బుక్ చేయాలనో అట్రాక్ట్ కావు. ఏ సెక్షన్స్ కూడా కేటీఆర్ గారికి ఒకవేళ వాళ్ళు పెట్టాలన్నా కావాలని ఫాల్స్గా క్రియేట్ చేసి పెడితే తప్ప ఉన్న డాక్యుమెంట్స్ ప్రకారం, ఉన్న ఎవిడెన్స్ ప్రకారం, ఇప్పుడు మీరు వాళ్ళు ఏదో PMLA ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అంటున్నారు, ఇంకా ఇది కరప్షన్ అంటున్నారు. అసలు కరప్షనే జరగలేదు. అక్రమ చలమణి అనేది జరిగితే తప్ప PMLA యాక్ట్ అనేది వర్తించదు. ఇక్కడ కేటీఆర్ గారు పబ్లిక్ మీటింగ్ పెట్టి క్లియర్గా పబ్లిక్ తను చెప్పాడు ఇక్కడ నేను తప్పు చేయలేదు, హైదరాబాద్ ఇమేజ్ని పెంచడానికి ఫార్ములా ఈ రేస్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దాని ద్వారా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మూసీ సుందరీకరణ అంటున్నారండి. ఎందుకు అంటున్నారు? ఇక్కడ మూసీ ఈ మురికి నీళ్ళ వల్ల ప్రజలు ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అంటున్నారు, కానీ ప్రజలు దాని ద్వారా ఇబ్బంది లేదు ఆయన అంటున్నాడు. అంటే ఇక్కడ రేస్ కోర్స్ వల్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ని మనం ప్రమోట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి గ్యాస్ ఇప్పుడు మన పొగను తగ్గించే, పొల్యూషన్ తగ్గించవచ్చు అనే ఒక సదుద్దేశంతో కేటీఆర్ గారు చాలా ఇబ్బందులు పడి ఆ రేస్ కోర్స్ని ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే ఎక్కడ కూడా మనం డాక్యుమెంట్స్ మేము వెరిఫై చేసినా కూడా ఎక్కడ కూడా కేటీఆర్ గారు PMLA యాక్ట్ కావచ్చు, కరప్షన్ యాక్ట్ కావచ్చు, ఈ రెండు చట్టాలు కేటీఆర్ గారికి మీద వాళ్ళు కావాలని ఫిర్యాదు చేసినా ఇందులో ఏ సెక్షన్స్ కూడా అట్రాక్ట్ కావు ఆయనకి. అరవింద్ గారు కూడా కావు. అంటే నేను చెప్తున్నాను, అంటే వీళ్ళు క్లీన్గా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు. నగదు చెలమని క్యాష్ తీసుకెళ్ళి ఇవ్వలేదు, ఆ క్యాష్ ఇస్తుంటే వీళ్ళు దొరకలేదు, దానికి వీడియో ఫుటేజ్ లేవు. RBI రూల్స్ అంటున్నారు, ఒక నేషనలైజ్ బ్యాంక్ ద్వారా
ఇంకో నేషనలైజ్ బ్యాంక్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఉంటే ఆర్బీఐ రూల్ ఉంటేనే కదా, ఆర్బీఐ పర్మిషన్ ఉంటేనే కదా నేషనల్ బ్యాంక్ అయ్యేది. ఆర్బీఐ రూల్ ఫాలో అయ్యే కదా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేది. మీరు కొత్తగా ఆర్బీఐ రూల్ ఈ అమౌంట్కి ఎట్లా వస్తుంది? అలాంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నో ప్రాజెక్టులకి ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేస్తుంది అమౌంట్. ఎన్నో కాంట్రాక్ట్లు వాళ్ళు పెట్టుకుంటారు. అమెరికా పోయారు, 1000 కోట్లు ఏదో పెట్టుకున్నారు, అక్కడ కూడా ట్రాన్స్ఫర్స్ అయి ఉంటాయి కదా. మరి దానికి ఆర్బీఐ రూల్స్ మీరు ఏమన్నా ఫాలో అయినరా? ఎనీ నేషనల్ బ్యాంక్ ఆల్రెడీ ఆర్బీఐ గైడ్లైన్స్ ద్వారానే వాళ్ళు పనిచేస్తాయి కాబట్టి క్లీన్గా లీగల్ మనీ వాళ్ళు పంపించిన తను చెప్పడం కూడా జరిగింది. నిజంగా దమ్మున్న లీడర్ కేటీఆర్ గారు. వాళ్ళు ఒక అలిగేషన్ వేస్తే ఒక పత్రికలో వచ్చిన న్యూస్ బేస్ చేసుకొని తను ఒక ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా మేము తప్పు చేయలేదు, హైదరాబాద్ ఇమేజ్ని పెంచడానికి, అదేవిధంగా పొల్యూషన్ తగ్గించడానికి రేస్ కోర్సును మీరు గమనించండి. రేస్ కోర్స్ అయిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఈవెన్ ఆటో వాళ్ళు కూడా ఈ ఆటోలు తీసుకొని తోలే పరిస్థితి కానొస్తుంది. మీరు చూడండి, దాని ద్వారా ఎంతమందికి రాబడి పెరుగుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది. ఒక ఆటోనే తీసుకుంటే ఒక పెట్రోల్ మనము ఒక 10 లీటర్ల పెట్రోల్కి అయ్యే ఖర్చుని జస్ట్ 10 రూపాయలతో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ తోటి వాళ్ళకి ఎంత బెనిఫిట్ ఉంటుందో మీరు ఆలోచించండి. ఇవాళ ఊబర్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, చాలా మట్టుకి ప్రజల ఆర్థిక భరోసాను కల్పించినట్టు ఇది రేస్ కోర్స్ అనేది. అది రేవంత్ రెడ్డి గారికి అర్థమవుతుంది. అందుకే మనీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనీ ఒకరి నుంచి ఒకరికి వెళ్ళే విధానం ఆగిపోయింది. అంటే ఎందుకంటే పెట్టుబడులు రావట్లేదు, పెట్టుబడి రానప్పుడు ఉద్యోగాలు రానప్పుడు మన దగ్గర సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉండదు స్టేట్కి. కాబట్టి అది ఇబ్బంది అవుతుంది. ఇలాంటివి ఆపడం వల్ల స్టేట్ ఇమేజ్ని వాళ్ళు తగ్గించిన వాళ్ళు అవుతారని మాకు అనిపిస్తుంది. రైట్. అయితే ఒక పక్క మనం ఇందాక మాట్లాడినట్టే ఒక మంత్రి ఇవాళ రేపు అరెస్ట్ అంటాడు, ఒక ఎంపీ వచ్చేసి వాళ్ళిద్దరు అరెస్ట్ గారు ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య అలయన్స్ అంటారు. అసలు ఏంది ఈ డిస్టర్బెన్స్ అంతా ఏంది? ఎందుకంటే ఇది కూడా ఇంకొక రకంగా ఒక డైవర్షన్ పాలిటిక్స్ అని చూసుకోవచ్చాం వల్ల. ఎందుకంటే సమస్య వచ్చిన ప్రతిసారి ఏదో ఒక ఇష్యూస్ని డైవర్ట్ చేస్తూనే వస్తుంది ఈ 11 నెలల పాలన. సో కేటీఆర్ గారి అరెస్ట్ కూడా ఇంకొకసారి డైవర్షన్ పాలిటిక్స్ అనేది చేసుకోవచ్చు. అదే మనం ఈ మధ్యలో చూసాము, జనవాడ ఫామ్ హౌస్ కేసు కావచ్చు, హడావిడి చేశారు. అందులో నేను కూడా కౌన్సిల్గా ఉన్నాను, వెళ్ళాను. చివరికి ఏమైంది, 41 నోటీస్ ఇచ్చేశారు, క్లోజ్. అక్కడికి ఒక వారం 10 రోజులు దాని మీద నడిపించారు. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్. అసలు కేటీఆర్ అందులో ఎలాంటి మనీ లాండరింగ్ కానీ అక్రమ నదు చలమని చేయలేదు. క్లియర్గా తనే చెప్పాడు. నిజంగా మీరు వచ్చి అరెస్ట్ చేస్తారా చేయండి అని చెప్తున్నారు. అంతకు మించి ఇంకేం కావాలి? వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ ఉన్నాడు. వాళ్ళు ఆడుతున్నా అంటే ప్రజలని ఒక రైతు బంధు లేదు, ఒక దళిత బంధు లేదు, ఒక బీసీ బంధు లేదు, రైతు బీమా కూడా లేదండి. అట్లీస్ట్ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పేషెంట్లకు కూడా రిలీజ్ కావట్లేదు. ఒక కామన్ అడ్వకేట్గా నేను ప్రశ్నిస్తున్నా. అవి ప్రశ్నించడానికి ప్రజలు ముందుకు రావడానికి ఆపడం కోసం ఈ చిన్నపాటి గేమ్లు ఆడుతున్నారేమో. అందుకే కాళేశ్వరం అంటే ప్రజలకు రైతులకు ఉపయోగపడే కాళేశ్వరం మీద కమిషన్లు, విద్యుత్ కమిషన్లు. ఇప్పుడు ఈ మధ్యలో ఇదేది 50 కోట్ల గురించి కేటీఆర్ రేస్ కోర్స్ అనేది ఏంటండి? అది ఇంటర్నేషనల్ గేమ్. అది ఎఫ్టీఐ అనేది వాళ్ళ నానా యాతనలు పడి హైదరాబాద్ తీసుకొచ్చి నిజంగా స్పాన్సర్లు రావట్లేదంటే స్పాన్సర్లను కూడా వెతి వాళ్ళకి అప్పచెప్పి కేటీఆర్కి ఏమవసరం అండి? అది అప్పచెప్పిన తర్వాత కూడా ఇలా 50 కోట్లు ఫ్రాడ్, లీగల్ మనీనే మీరు చూపించింది, గవర్నమెంటే పే చేసింది. నిజంగా ఇక్కడ ఇంకో విషయము, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎందుకు క్యాన్సిల్ చేసింది అగ్రిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది 50 కోట్లు క్యాన్సిల్ చేసినప్పుడు 50 కోట్లు నువ్వు వాళ్ళ నుంచి రిటర్న్ నువ్వు అడగాలి. నిజంగా 50 కోట్లు రిటర్న్ నువ్వు తీసుకున్న తర్వాత నువ్వు క్యాన్సిల్ చేయి. వాళ్ళ మీద రిప్లై వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఎందుకోసం క్యాన్సిల్ చేస్తున్నావు నువ్వు వాళ్ళకి రిప్లై ఇవ్వు. అసలు నో ప్రాపర్ రీజన్ నువ్వు క్యాన్సిల్ చేసినావు. రేపటి రోజు వాళ్ళు వచ్చి ఇప్పుడు 700 కోట్లు లాస్ట్ టైం వాళ్ళకి బెనిఫిట్ వచ్చింది, అట్లా 4 సంవత్సరాలు అంటే 2800 crores వాళ్ళకి లాసే కదా. రేపటి రోజు ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్లో ఇప్పుడు కన్సెంట్ ఏదైతే ఒప్పందం కుదుర్చుకున్నటువంటి ఎఫ్టీఐకి సంబంధించి ఆ రేస్ కోర్స్ నిర్వాహకులు ప్రభుత్వం మీద అంటే ఎవరైతే రద్దు చేసిన డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇక్కడ రేవంత్ రెడ్డి కాదు ఎవరు రద్దు చేశారో ఆ కన్సెంట్ డిపార్ట్మెంట్ మీద వాళ్ళు ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్లో కావచ్చు, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ఫైల్ చేయొచ్చు. వాళ్ళు డెఫమేషన్ ఫైల్ చేయొచ్చు. ఫైల్ చేస్తే నువ్వు 2800 కోట్లు కడతారా మీరు? వాళ్ళు నిజంగా వాళ్ళు నష్టపోయారు కదా. ఇప్పుడు ఆ గవర్నమెంట్ నీకు కేసీఆర్ గారు గవర్నమెంట్ అగ్రిమెంట్ పెట్టి 4 yearsకి వాళ్ళకి కోర్సు నడిపే అథారిటీ ఇచ్చినప్పుడు మీరు క్యాన్సిల్ చేయడం మీ తప్పది. క్యాన్సిల్ చేసే ముందు ఇదంతా ఆలోచించాలి నిజంగా. అప్పుడు మీరు రిపోర్ట్ తెప్పించుకోవాలి. 50 కోట్ల గురించి వాళ్ళు నష్టపోయింది వాళ్ళు, మీరు కాదు, గవర్నమెంట్ కాదు. గవర్నమెంట్ ఇమేజ్ని, రాష్ట్ర ఇమేజ్ని పెంచడానికి వాళ్ళు వస్తుంటే రద్దు చేయడం అనేది నిజంగా ప్రజలు ఆలోచించాలి. ఇది అందుకే నేను కామన్ అడ్వకేట్గా చెప్తున్నాను. నేను కేటీఆర్ గారు అడ్వకేట్గా కాదు, ఒక కామన్ అడ్వకేట్గా ఇమేజ్ని పెంచండి తప్ప ప్రభుత్వాలు వచ్చినవి ప్రజలకు సేవ చేయడానికి.
నిజంగా మూసి మూసి అని తిరుగుతున్నారు. మూసిని ఎవరు కోరుకోలేదండి. అవును. ఒక కాళేశ్వరం కోరుకున్నారు, ఒక ప్రాజెక్టులను కోరుకున్నారు, తాగనీకి నీళ్ళు వస్తే చాలు ఇంటి నీళ్లు వరకు వస్తే అని చాలా అనుకున్నారు. రైతులు కోరుకున్నారు. అందుకే ఈ మధ్యలో రైతులు ఏమంటున్నారు, కేసీఆర్ గారు సాగు రావాలి నీళ్ళు, ఎందుకు తాగు అంటున్నారు. నీళ్ళు. కేసీఆర్ గారు అవసరం ఇప్పుడు ఎందుకు ఏర్పడ్డారు రైతులు? నీళ్ళ గురించి ఎవరు మాట్లాడటం లేదు. మీరు అన్నారు కదా, ఆ మంత్రి ఈ మంత్రి ఇది మాట్లాడుతున్నారు, బాంబులు గీంబులు అని అంటున్నారు. ఉమ్, నీళ్ళ గురించి మాట్లాడాలి మంత్రులు. ఉమ్, ఆయన డిపార్ట్మెంట్ ఏదో, ఆ డిపార్ట్మెంట్లో ఉన్న సమస్య గురించి ప్రజలకు చెప్పాలి. ఆ సమస్య గురించి ముఖ్యమంత్రిని అడగాలి. ఆ సమస్య గురించి ప్రధానమంత్రి నుంచి మీరు డబ్బులు ఏది మాకు ఫండ్ రిలీజ్ చేయమని అడగాలి. కేసీఆర్ గవర్నమెంట్ చేసింది అదే. కొట్లాడినరు, ఫండ్ తెచ్చుకున్నారు, కొన్ని తెచ్చుకోకపోతే ఇక్కడ వనరులను సృష్టించారు. ఇక్కడ నిజంగా ప్రాజెక్టు కట్టడం వల్ల, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల కరెంట్ ఉత్పత్తి అయింది. ఉమ్, కరెంటు ఉత్పత్తి రావడం వల్ల మనం వేరే దగ్గర నుంచి కొనుక్కునే సామర్థ్యం అనేది మనకు తగ్గిపోవడం వల్ల మన రాబడి పెరిగింది. అట్లా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి. అక్కడ ఏమైంది, అందుకే తెలంగాణలో ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేటస్ అనేది తగ్గిపోవడానికి కారణం ఏంటంటే వచ్చే ప్రతి ప్రాజెక్ట్ని ఆపేస్తున్నారు, వచ్చే ప్రతి కంపెనీని ఆపేస్తున్నారు, ఇలా రద్దు చేస్తున్నారు. అగ్రిమెంట్ రద్దు చేసి వేరే వాళ్ళతో కుదుర్చుకోండి. నిజంగా ఏదైతే ఎంఓయూ ఉన్నదో ఇప్పుడు ఫార్ములా ఈ రేస్కు సంబంధించి వాళ్ళతో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళతో మీరు అగ్రిమెంట్ చేసుకోవచ్చు కదా, వేరే బెస్ట్ కంపెనీతో మీరు చేసుకోవచ్చు కదా. ఎందుకు చేసుకోవట్లేదు అంటే ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికే కదా. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వము అంటే ఇమేజ్ని పెంచాలి తప్ప డ్యామేజ్ చేయవద్దు కదా. కేటీఆర్ గారు ఆవేదన అదే, మీరు నన్ను అరెస్ట్ చేయండి తప్ప రాష్ట్రాన్ని మీరు ఇబ్బంది పెట్టకండి. ఉమ్, నిజంగా మనం అక్రమ కేసులు పెడితే నేను జైలుకైనా పోతా, నేను మళ్ళీ వస్తా అంటున్నాడు తప్ప మీరు రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల గురించి మీరు ఆలోచించండి. ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేయొద్దని అంటున్నాడు. అయితే ఇక ఎవ్వరు ప్రజల సమస్యల గురించి మాట్లాడినా అటు సోషల్ మీడియా వారియర్స్ని కావచ్చు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని కావచ్చు అరెస్ట్లే. ఇటు ప్రతిపక్షం సంబంధించిన ఎవరు గొంతెత్తి మాట్లాడినా లేదంటే బాధితుల దగ్గరకు పోయి భరోసా ఇచ్చినా వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? కేసులు కావచ్చు, ఈ 144 నెల రోజుల పాటు 144 సెషన్లు పెట్టుడు కావచ్చు, అసలు ఏంది గందరగోళ పరిస్థితి కనిపిస్తుంది చాలా మందికి. దీనివల్ల కూడా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులపైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందా? 100% అండి. మంచి క్వశ్చన్ ఇది. ఇప్పుడు 144 అనేది ఇంతకుముందు ఉండి ఇప్పుడు 163 అయింది. అంటే దీని ద్వారా నలుగురు ఒక దగ్గర నిలబడి మాట్లాడొద్దు, ఒక ఫంక్షన్ చేసుకోవద్దు, ఒక పండగ చేసుకోవద్దు. ఇప్పుడు కంపెనీ ప్రతినిధులు వస్తారు, ఒక కారులో ఒక 10 మంది వస్తారు, ఒక 10 మంది వచ్చి ఒక ప్రజాప్రతినిధి మీతోనే ఒక మాట్లాడాలనుకుంటారు, మరొక సీఎం గారితోనే మాట్లాడాలనుకుంటారు. అప్పుడు ఆ విషయం వాళ్ళ లీగల్, ప్రతి కంపెనీకి లీగల్ టీం ఉంటుందండి, ప్రతి స్టేట్లో ఉంటారు. వీళ్ళు ఇక్కడ ఉన్న లీగల్ కాన్సిక్వెన్సెస్ అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ కోర్సుకు సంబంధించిన అగ్రిమెంట్ మీరు రద్దు చేసినట్టే కొత్త కంపెనీలు వచ్చి మీతో అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు మీరే వాటిని రద్దు చేయడానికి వాళ్ళకి ఎలా నమ్మకం ఉంటుంది? అసలు వచ్చే పరిస్థితి కానొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 144 సెషన్ ఉంది కదా. 100% రాకపోవచ్చు, రారు. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి, పారిశ్రామిక విధానంలో ఉన్న మార్పులు కేటీఆర్ గారు ఎంత అద్భుతంగా వాటిని కొత్త రూల్ ఆఫ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు. అంటే ఫ్రీ, అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవచ్చు, ఆన్లైన్లోనే వాళ్ళకు పర్మిషన్స్ ఇచ్చిన సందర్భాలు మనం చూసినాం. ఇప్పుడు అలాంటి భరోసా అనేది కంపెనీ ప్రతినిధులకు, కంపెనీ సీఈఓలకు కలగాలి. అంటే ఇప్పుడు కంపెనీలను మీరు రానియట్లేదు, ఉన్న వాటిని రద్దు చేస్తున్నారు, కొత్త వాటిని తీసుకొస్తున్నారు. ఏదో పెద్ద పెద్ద మ్యాన్ హోల్డ్ కంపెనీ, ఏదో పెద్ద పెద్ద వట్టి కంపెనీలు అవి ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్స్లో కేసులు ఉన్న కంపెనీలను తీసుకొచ్చి వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. అంటే రేపటి రోజు ఇప్పుడు 50 కోట్ల మీదనే మీరు కేసు వేసినప్పుడు, ఏదో దుష్ప్రచారం చేస్తున్నప్పుడు ఫర్దర్గా మీరు ఏదైతే అగ్రిమెంట్స్ చేసుకుంటున్నారో కంపెనీస్తో చేసుకోవచ్చు, ప్రాజెక్టుల గురించి చేసుకోవచ్చు, వీటి మీద కూడా విచారణ చేయపమ్మా. నెక్స్ట్ కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ప్రభుత్వం వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మీరు చేసిన తప్పుల మీద కూడా కమిషన్ చేయించి రిపోర్ట్ వేయవచ్చు కదా. అలా చేయరు వాళ్ళు. అంటే ఇంతకుముందు మీరు అన్నారు ఒక క్వశ్చన్ అడిగి, లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ సోషల్ మీడియాల మీద ఎవరి మీద ఇంత దౌర్జన్యం చేయలేదండి. ప్రశ్నించిన వాళ్ళని ఎవరి మీద అక్రమ కేసులు పెట్టలే. నిజంగా రేవంత్ రెడ్డి గారు క్లియర్గా దొరికారు, ఓటుకు నోటు కేసులో ఎవిడెన్స్ ఉన్నవి కాబట్టి అరెస్ట్ చేశారు అందులో. అలాగా ఎవరిని చేయట్లేదు, అప్పుడు చేయలేదు కదా కేసీఆర్ గవర్నమెంట్. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం చిన్న కార్యకర్తలనండి వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు. అది అసెంబ్లీ స్పీకర్ ఉన్నారు, వాళ్ళ అసెంబ్లీలోనే పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. శాసన మండలి సభ్యులు కావచ్చు, శాసన సభ్యులు కావచ్చు, మంత్రులే మాట్లాడుతున్నారు. కోర్టుకు రావాల్సిన పరిస్థితి చూసినాం మంత్రులు కూడా ఎక్స్ప్లనేషన్ కోసం. ఇక్కడ ఒకటి వాళ్ళ వర్డ్స్ని తొలగిస్తున్నామని స్పీకర్ గారు అన్నట్టు, ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నప్పుడు ఇవి కూడా మీరు తొలగించి క్లోజ్ చేస్తే అయిపోద్ది కదా. అవి తొలగించట్లేదా? అంటే వీళ్ళకి ఎవరు లేరనా? అడ్వకేట్ లేరా? కాపాడటం లేరా? సోషల్ అవేర్నెస్ ఉన్న అడ్వకేట్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కదా. 100% తెలంగాణలో ప్రతి సోషల్ మీడియా వారియర్స్కి, ప్రశ్నించే అడ్వకేట్స్కి నా మద్దతుగా మా బీఆర్ఎస్ లీగల్ సెల్ ఉంటుంది. వాళ్ళని కంటికి రేపల్లా మేము కాపాడుకుంటాం. సో ఇట్లా అనమాట. ఇరు తెలుగు రాష్ట్రాల్లో మీరెన్ని కేసులు పెడతామంటే మేము ఎన్ని కేసులు పెడతాం, మీరు ఎంతమందిని లిఫ్ట్ చేస్తారంటే మేము ఎంతమందిని అరెస్ట్ చేస్తాం అన్నట్టు పోటాపోటీగా జరుగుతున్న సోషల్ మీడియాపై ఒక కక్ష సాధింపు చర్యలకి
ఇప్పుడు అడ్వకేట్ చెప్తున్నారు కదా ఎట్లాంటి సెషన్స్ పెడుతున్నారో ఆ సెషన్స్ అసలు నిలబడే పరిస్థితులు లేవని కూడా చెప్తున్నారు. ఇది మొత్తానికి రాష్ట్రంలో ఏర్పడిన ఒక సోషల్ మీడియా పైన కక్ష సాధింపు చర్యలకు సంబంధించి అండ్ లా అండ్ ఆర్డర్ పరిస్థితికి సంబంధించిన ఇన్ఫర్మేషన్.